'వార్ 2' సినిమా స్టార్టింగే స్టోరీలోకి తీసుకెళ్ళిపోతాడు. 'కబీర్' ఏంటి? 'కబీర్' ఎందుకు ఇలా చేస్తున్నాడు? 'కబీర్' ఇలా ఎందుకు మారాడు? అని మనకు క్లియర్‌గా తెలిసిపోతా ఉంటది. కానీ మనం 'ఎన్టీఆర్' అన్న ఎంట్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం మాట. మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో 'ఎన్టీఆర్' అన్న ఎంట్రీ ఉంటది. అది ఎలా ఉంటదంటే పెద్ద పులి గాల్లో ఎగురుకుంటూ వచ్చి పంజా విసిరితే ఎలా ఉంటది? ఆ రేంజ్‌లో ఉంటదన్నమాట. ఆ తర్వాత ఆ 'సైతాన్' అనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏదో త్వరగా రిలీజ్ చేస్తే మేము బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది కొద్దిగా త్వరగా రిలీజ్ చేయండి. అది పెట్టుకొని 'ఎన్టీఆర్' అన్న ఫైట్ చేస్తుంటే చిన్నప్పుడు 'సింహాద్రి' గుర్తుకొచ్చింది. 'సింహాద్రి' కేరళ ఫైట్. ఆ టైంలో ఆ చిన్న వయసులో వచ్చిన గూస్ బంప్స్, ఆ ఊపు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ 'వార్ 2లో' 'ఎన్టీఆర్' అనే ఎంట్రీ ఫైట్‌కి సాటిస్ఫై మాట ఇంక. ఇంక నేను కొన్న టికెట్ డబ్బులకి 'ఎన్టీఆర్' అన్న ఎంట్రీ సీను, ఇంట్రో ఫైట్‌కి ఫుల్లు సాటిస్ఫైడ్ ఇంక. నాకింక సినిమాలో ఏం లేకపోయినా పర్లేదు. నేను సాటిస్ఫై అయిపోయాను. ఇంకా తర్వాత కార్ చేజింగ్ ఉంటది. 'ఎన్టీఆర్' అన్న, 'హృతిక్ రోషన్', 'కబీర్', 'విక్రమ్' ఒక్కొక్కరు ఎదురు పడతారన్నమాట కారులో. ఆ సీన్ చాలా బావుంటది. ఇద్దరు కార్ చేజు బావుంటది. ఆ తర్వాత 'ఎన్టీఆర్' అన్న యాక్సిడెంట్ అవ్వడం, కారులోంచి గన్ తీసుకొని దిగేటప్పుడు కూడా మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా 'ఎన్టీఆర్' అని కనిపించాడంటే మాత్రం ఆళ్ళు ఒకటే ఫిక్స్ అయ్యారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చితగ్గొట్టేయాలి. చితగ్గొట్టేయాలి అంతే. ఇక్కడ 'కబీర్‌కి ఏం పెద్దగా ఏం కొట్టరు. కానీ 'విక్రమ్' వచ్చాడంటే మాత్రం ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చితగ్గొట్టి మాములుగా కొట్టరింక. చితక్కొడతారు అంతే ఇంకా. ఇంకా 'ఎన్టీఆర్' కనిపిస్తే చాలు. ఇంక ఎలివేట్ చేసినట్టు ఉంటది సీన్, ప్రతి సీన్ గూడా. ఇంకా ఆ ట్రైన్ సీక్వెన్స్ గాని ఎక్సలెంట్ మాట ఇంకా. మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది అదైతే మాత్రం. ఆ ట్రైన్ సీక్వెన్స్ అయితే మాత్రం చాలా బావుంటది. ఆ తర్వాత సాంగ్, ఆ తర్వాత ఇంటర్వల్ బ్యాంగ్, ట్విస్ట్. ఇంకా ఫస్ట్ హాఫు సేమ్ 'త్రిబుల్ ఆర్'. 'త్రిబుల్ ఆర్' చూసినట్టు అనిపించింది నాకు గూడా. ఇంకా ఎట్లా ఉంటదంటే 'త్రిబుల్ ఆర్' ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్లు సాటిస్ఫై అయిపోతాం. ఫుల్లు స్వింగ్‌లో ఉంటది. సేమ్ ఇది గూడా అంతే. ఫుల్లు స్వింగ్‌లో ఉంటది. మంచి కిక్ ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత అసలు ట్విస్ట్ అన్నాను గదా! అసలు 'కబీర్' ఎవరు? మన 'విక్రమ్' ఎవరు? వాళ్ళిద్దరికున్న సంబంధం ఏంటి? ఒక చైల్డ్‌హుడ్ ఫ్లాష్‌బ్యాక్ ఉంటది. అది గూడా బావుంటది. దాంట్లో గూడా మన 'ఎన్టీఆర్' చైల్డ్ క్యారెక్టర్ కూడా సేమ్. ఒక రకమైన మొండితనం, మంచి కిక్కు, మంచి ఒక మిరపకాయలా ఉంటాడన్నమాట వాడు గూడా. సేమ్ 'ఎన్టీఆర్' అన్నలాగే. బావుంటది. సేమ్ అసల చిన్నప్పుడు రోల్ చూస్తే అర్థమైపోద్ది మనకు. ఆహా! 'ఎన్టీఆర్' క్యారెక్టర్ ఇదా? అని మనకు అర్థమైపోద్ది. ఇంకా తర్వాత ఇంకా స్టోరీ చెప్తారు గదా! మరి చెప్పేటప్పుడు కొద్దిగా ల్యాగ్ అనిపిస్తది మనకి. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తది. కానీ క్లైమాక్స్‌కొచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ పికప్ అవుతది. మళ్ళీ కరెక్ట్‌గా మంచి పికప్ అయ్యి బావుంటది. తర్వాత మళ్ళీ 'ఎన్టీఆర్' అన్న ఇంకా మనం చెప్పకూడదు అయన్నీ. మళ్ళీ 'ఎన్టీఆర్' అన్న ఎంట్రీ ఉంటది. అప్పుడు గూడా ఒకసారిగా థియేటర్ మొత్తం గట్టిగా సౌండ్ చేసిందన్నమాట. 'ఎన్టీఆర్' అన్న ఎంట్రీకి. ఆహ్, క్లైమాక్స్ బావుంది. చివర్లో ఇంకా అంతే సాటిస్ఫై అయినట్టే. 'వార్ 2' మూవీ బావుంది. నచ్చింది. నాకైతే మాత్రం ఆ 'సైతాన్' ఆ 'సైతాన్' సాంగ్ ఏదో త్వరగా రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పిచ్చెక్కిపోయాను నేను. నిజం చెప్తున్నాను గదా! చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి. ఆ కేరళ ఫైట్ గుర్తుకొచ్చింది నాకైతే మాత్రం. ఊపు తట్టుకోలేకపోయాను. ఫుల్లు సాటిస్ఫైడ్. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం 'వార్ 2' వేరే లెవెల్. సేమ్ నేనొకటే చెప్తున్నా 'త్రిబుల్ ఆర్' లాగే. ఫస్ట్ హాఫ్ అంతా సేమ్ అలాగే ఉంటది. సెకండ్ హాఫ్ వచ్చాక ఇంకా కొద్దిగా ల్యాగు, స్టోరీ టెల్లింగ్ ఇంక ఇయన్నీ ఉంటాయి గదా! క్లైమాక్స్ బావుంది మళ్ళీ. క్లైమాక్స్ బావుంది. క్లైమాక్స్‌లో ఇంకా కొద్దిగా వేరే సీన్స్ ఉన్నాయి. అయి గూడా బావున్నాయి. మంచిగా ఉంటది. మధ్యలో చిన్న ల్యాగ్ అనిపిస్తది సెకండ్ హాఫ్ అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం పిచ్చ ర్యాంప్, కొత్త ర్యాంప్ అనమాట ఇంకా. ఇంకా వేరే లెవెల్ ఇంకా. పిచ్చి పీక్స్‌లో ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. 'ఎన్టీఆర్' అన్న లుక్స్ గాని, 'ఎన్టీఆర్' అన్న మరి కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో తెలీదు గానీ డ్రెస్సులు చాలా బావున్నాయి. చాలా స్టైలిష్‌గా కనిపించాడు అన్నయ్య. తర్వాత సాంగ్ గూడా బావుంది. 'కియారా' రోల్ గూడా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. 'ఎన్టీఆర్' అని వస్తే మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొత్త ర్యాంప్ అంతే. దాంట్లో ఇంక ఎటువంటి తేడా లేదు. సినిమా బావుంది. చూడండి. ఈ ప్రతి సినిమాని మనం పాజిటివ్‌గా చూసుకోవాలి. ప్రతి సినిమాలో ఏదో ఒకటి ఉంటది. కాబట్టి మనం ప్రతి సినిమాని గూడా చూద్దాం. అలా అన్ని రోజులు తీశారంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంటది గదా! చూడాలి. మీకు టైం ఉంటే చూడండి. సినిమా అయితే బావుంది.
సెకండ్ హాఫ్లో కొద్దిగా లేక ఉంటుంది అంతే. ఇంకా ఏం మైనస్ పాయింట్లో ఏం లేదు. స్టోరీ తొక్క తోలు ఇవన్నీ వద్దు మనకి. సినిమా చూసామా మంచిగా సాటిస్ఫై అయ్యాం లేదా అంతే. సినిమా అయితే సూపర్ ఉంది, చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో కూడా చూడండి, ఎందుకంటే మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ విజువల్స్ కానీ కబీర్ ఇంట్రో ఫైట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆ బోట్ సీన్ కానీ చాలా బాగుంటాయి సీన్స్. చూడండి, చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి. కామియోలు అంటే ఏమి లేవు. ఎవరైనా వస్తారో, షారుఖ్ ఖాన్ వచ్చాడు, సల్మాన్ ఖాన్ వచ్చాడు, ఏమి లేవు. ఎవరు రారు, వీళ్ళిద్దరే ఉంటారు. సినిమా అయితే